18వ శతాబ్దంలో ముస్లిం దండయాత్రల సమయంలో ఆలయం అనేకసార్లు ధ్వంసమైంది. ముఖ్యంగా ఆఫ్ఘాన్ దండయాత్రల నాయకుడు అహ్మద్ షా దుర్రానీ దాడుల వల్ల ఆలయానికి భారీ నష్టం జరిగింది. అయితే సిక్కు సమాజం ధైర్యంగా తిరిగి ఆలయాన్ని పునర్నిర్మించింది. ఇది వారి విశ్వాసానికి, సంఘీభావానికి నిదర్శనం. 19వ శతాబ్ద ప్రారంభంలో సిక్కు సామ్రాజ్యాధిపతి మహారాజా రంజిత్ సింగ్ ఆలయాన్ని మరమ్మతు చేసి, పైభాగాన్ని బంగారంతో కప్పించారు. సుమారు 750 కిలోల బంగారం ఉపయోగించబడిందని చెబుతారు. అప్పటి నుండి దీనిని గోల్డెన్ టెంపుల్ అని పిలవడం ప్రారంభమైంది. బ్రిటిష్ మధ్య హర్మందిర్ సాహిబ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1604లో సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ను ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయానికి 4 వైపులా ద్వారాలు ఉండటం అన్ని మతాలు, జాతులు, వర్గాలకు సమాన స్వాగతం అని సూచిస్తుంది. 18వ శతాబ్దంలో ముస్లిం దండయాత్రల సమయంలో ఆలయం అనేకసార్లు ధ్వంసమైంది. ముఖ్యంగా ఆఫ్ఘాన్ దండయాత్రల నాయకుడు అహ్మద్ షా దుర్రానీ దాడుల వల్ల ఆలయానికి భారీ నష్టం జరిగింది. అయితే సిక్కు సమాజం ధైర్యంగా తిరిగి ఆలయాన్ని పునర్నిర్మించింది. ఇది వారి విశ్వాసానికి, సంఘీభావానికి నిదర్శనం. 19వ శతాబ్ద ప్రారంభంలో సిక్కు సామ్రాజ్యాధిపతి మహారాజా రంజిత్ సింగ్ ఆలయాన్ని మరమ్మతు చేసి, పైభాగాన్ని బంగారంతో కప్పించారు. సుమారు 750 కిలోల బంగారం ఉపయోగించబడిందని చెబుతారు. అప్పటి నుండి దీనిని గోల్డెన్ టెంపుల్ అని పిలవడం ప్రారంభమైంది. బ్రిటిష్ పాలన సమయంలో కూడా ఆలయం సిక్కు